ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనల గ్రంథము 108వ సంకీర్తన 12వ వచనము. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయుము అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. ఈ దిన వాగ్దానాన్ని వింటున్నటువంటి మనము దేవుని దగ్గర అడగవలసినటువంటి ప్రార్థనను ఈ దినము మనకు దేవుడు నేర్పించుచున్నాడు. ఏమని ప్రార్థన చేయాలి, ఎలా చేయాలని ఒక వాక్యం ద్వారా దేవుడు ఈ దినము మనల్ని బలపరుస్తూ ఉన్నారు. మరి మనం చూసినట్లయితే శత్రువులను జయించుటకు మాకు సహాయమును దయచేయము. మనుషుల యొక్క సహాయము వ్యర్థమని ఇక్కడ భక్తుడు ప్రార్థన చేస్తున్నారు. అన్నట్టు ఈ లోకంలో ఎవరు సహాయం చేస్తారని నీవు తలంచుకోవద్దు. నీకు సహాయం చేసేవాడు దేవుడు ఒక్కరే. నిన్ను బాగుపరిచేవారు క్రీస్తు ఒక్కరే. నీ భారములన్నిటినీ మోసిన వారు నజరుడైనటువంటి యేసు క్రీస్తు వారే అన్న విషయాన్ని మర్చిపోవద్దు. అయితే దేవుని దగ్గర మనము శత్రువులను జయించుటకు మనం ఎన్నో ప్రయత్నాలు, ఆలోచనలు మనం చేస్తూ ఉంటాం. కానీ ఆ ఆలోచనలన్నీ కూడా మానుకోండి. ఈ దినము నుండి మానుకొని మీ శత్రువుల మీద మీరు జయము పొందాలి అంటే వారి కొరకు ప్రార్థన చేయండి. వారిని దేవుడు క్షమించమని అడగండి. వారి యొక్క దుర్బుద్ధిని పోగొట్టమని దేవుడి దగ్గర అడగండి. తప్పక దేవుడు మీకు జయాన్నిచ్చి వారిని కూడా మంచివారుగా మార్చగలుగుతాడు అన్న విషయాన్ని గమనించి దేవుని దగ్గర ప్రార్థన చేద్దామా? దేవుని యొక్క సహాయాన్ని కోరుకుందామా? ప్రార్థన. ప్రేమ స్వరూపి శ్రేష్టమైనటువంటి నామానికి వందనాలు. ఏదైన వాగ్దానం చేత మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రం. ఈ వాగ్దానము మా జీవితంలో ఫలభరితంగా మార్చండి. నీ వైపు సహాయం చూసే ఆ కనులను నీ యందు నమ్మకంతో సహాయం కోసం వేడుకునే కృపను మాకు దయచేయండి. అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల, రక్షణ లేని ప్రజలకు రక్షణ ఇచ్చి నీ రాకడికి ప్రతి వారిని సిద్ధపరచమని క్రీస్తు పేరిట వేడుకొని నాము తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.